They are going to start. Internal mandal village level వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే టైం తీసుకుంటారు. అదే విధంగా మండల్ టీం కూడా మనం ఇక్కడ పూర్తి మండల్లో ఉన్నటువంటి ఏ విధంగా జిల్లా స్థాయిలో 3వ వాళ్ళు విలేజ్ లో ఉన్నటువంటి వెటనరీ అసిస్టెంట్ డైరెక్ట్ మన గవర్నమెంట్ తో ఒప్పందం చేస్తూ ఈ డిజైనింగ్ అనేది చాలా నిన్న కూడా అమూల్ ఎండి గారు నాతో మాట్లాడేది. ఈ డిజైన్ అనేది చాలా యూనిక్ అన్నమాట. ఇది మొట్టమొదటిసారి ఇలా జరుగుతూ ఉంది. దీని సక్సెస్ అనేది మనం అందరూ పైన దయచేసి అందరూ బాగా కృషి చేసి ఇది సక్సెస్ చేస్తున్నారు. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వీరందరూ కూడా వీళ్ళందరితో పాటు కమిటీ వేసి మనం ఈ కార్యక్రమాన్ని తర్వాత అటువైపు మరి ఇంకొక కళాక్షేత్రం బిల్డింగ్ అక్కడ ఈ రెండింటిలో రిసోర్స్ పర్సన్ తర్వాత వీళ్ళు ఇప్పుడు ఇమ్మీడియట్ గా వెళ్ళిన తర్వాత 18వ తారీఖు లోపల వీళ్ళు ఏం చేయాలనేది ఒక టూల్ పంపించారు సార్. దాంట్లో గ్రామసభ ఎలా కండక్ట్ చేయాలనేది సెల్ఫ్ గైడింగ్ గా ఉండేది. దాని మీద కూడా ట్రైనింగ్ లో అందరికి ఇవ్వడం జరిగింది. సో గ్రామ సభ కండక్ట్ చేసిన తర్వాత వెంటనే విలేజ్ లెవెల్ టాస్క్ ఫోర్స్ ఆ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం ఫ్యామిలీస్ అందరినీ కూడా అటాచ్ చేసి ఎవరైతే ఈ ప్రాజెక్ట్లోకి రావడానికి రకంగా చేయడానికి మరి విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఎవరైతే మరి వివో పరంగా వచ్చినది వివో వారిగా ఎస్హెచ్జిలో ఉన్నటువంటి ఉమెన్స్ అందరినీ కూడా ఎవరికైతే మిల్ సెల్మన్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేస్తారు. అవుట్ సైడ్ వ్యూలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ ని అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కానీ లేదా అగ్రికల్చర్ వారిగా ఎవరెవరు మనకు ఈ ప్రాజెక్ట్ కి వచ్చి మరి మిల్క్ ఫండ్స్ పోర్ చేస్తారనే దాని మీద ఫైనల్ చేస్తాం సార్. ఆ తర్వాత చెప్తాను సార్, ఎవరైతే మనం ఐడెంటిఫై చేసుకుంటామో ఆ మెంబర్స్ అందరికి కూడా ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏమి, ఈ ప్రాజెక్ట్ లో వాళ్ళు భాగస్వాములు అయినందుకు దీనికి లాజిస్టిక్ అరేంజ్మెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మొత్తం రూట్లన్నీ 14 రూట్లు వచ్చినాయి. ఈ 140 ఆర్బీకేలు 200 రూట్స్ ఫైనల్ చేశారు సార్. అన్ని వెహికల్స్ మనము నేను జేసీ గారికి చెప్పి టీటీసీ ద్వారా వెహికల్స్ ఫైనల్ చేస్తాం. రావాలి గట్టిగా చెప్పాలా, ఈ ఆంధ్ర ఇవ్వాలన్నటువంటి లక్ష్యాన్ని మనందరం చేయి కలపాలి. దీని మీద ఫోకస్ చేయాలి. ప్రైవేట్ డైరీస్ అన్నటువంటి మనం చూసి భయపడేటటువంటి రోజు ఇది ఆనరబుల్ సీఎం గారి లక్ష్యం. ఆధ్వర్యంలో ఈ ప్రమోటర్స్ 11 మందిని ఐడెంటిఫై చేసే విధంగా చెప్పాం సార్. దానికి 3 జిల్లాలు ఎంపిక చేశారు. దాంట్లో ప్రకాశం జిల్లా ఒకటి ఉండడం. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి ఇంప్లిమెంటేషన్ అరేంజ్మెంట్ అంతా కూడా సిద్ధం చేయడం జరిగింది. ఈరోజు ఈ సందర్భంగా దీన్ని రివ్యూ చేయడానికి చేసిన రాష్ట్ర మత్స్యశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ అప్పరాజు గారికి స్వాగతం పలుకుతూ, అట్లాగే మన జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా స్వాగతం పలుకుతూ, మరి ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే గారు సుధాకర్ బాబు గారు, మరి డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఎండి గారు అహ్మద్ బాబు గారు, తర్వాత జేసీ గారు, మరి ఈరోజు ఈ రివ్యూ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి డిఫరెంట్ లెవెల్స్లో టాస్క్ ఫోర్స్గా పనిచేస్తున్నటువంటి అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా స్వాగతం పలుకుతూ, సార్ ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి మరి ఎండి గారు గతంలో కూడా ఈ జిల్లాను సందర్శించి మా అందరికి కూడా మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది సార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టును ప్రకాశం జిల్లాలో ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి మరి జిల్లా స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశాం సార్. అట్లాగే మండల స్థాయిలో మరి ఒక మండల్ లెవెల్ అధికారిని మెంటర్గా మరి నోడల్ ఆఫీసర్గా డిజైగ్నేట్ చేస్తూ సపోర్ట్ చేయడానికి ఇంకా కొంతమంది మండల్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు కూడా ఒక టీం లాగా ఏర్పాటు చేశాం. అన్నిటికీ ముఖ్యంగా గ్రామ స్థాయిలో మరి ఆర్బీకేని ఆశ్రయంగా మనము ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఫండమెంటల్గా విలేజ్ లెవెల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశాము. మరి విలేజ్ లెవెల్ టాస్క్ ఫోర్స్ అనేది కమ్యూనిటీకి దగ్గరగా ఉండి కమ్యూనిటీ పార్టిసిపేట్ అయ్యే విధంగా మరి అనేక చర్యలు తీసుకునే ప్రాసెస్లో ఇంప్లిమెంట్ చేసే విధంగా మరి ఒక 5-6 మందితో ఏర్పాటు చేశాం సార్. దీంట్లో సచివాలయం ఇప్పటికే వ్యవస్థ గ్రామ స్థాయిలో బాగా మెరుగైనటువంటి ప్రభుత్వ సేవలు ప్రజలకు అందిస్తూ
మరి ప్రజలకి చేరువుగా ఉన్నటువంటి విషయం తమకు తెలిసిందే. మరి ఆ క్రమంలో మన ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి మరి గ్రామ స్థాయిలో సచివాలయంలో 3 ఫంక్షనల్ అసిస్టెంట్స్ని ఐడెంటిఫై చేశాం సార్. ఒకరేమో అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించి అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉంటారు. ఆ పోస్టు అన్ని సచివాలయాల్లో మరి పోస్ట్ ఉన్నప్పటికీ క్యాండిడేట్స్ లేరు. అటువంటి సందర్భంలో అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ని మనం ఈ రోల్ ప్లే చేసే విధంగా అపాయింట్ చేశాం సార్. ఇకపోతే ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో మరి అమూల్ టెక్నాలజీ బాగా ఉపయోగిస్తున్నారు. మరి ఈ టెక్నాలజీ పరంగా సపోర్ట్ చేయాలి అంటే అటు అమూల్కి అట్లాగే గ్రామ స్థాయిలో మనం ఏర్పాటు చేసే ఏదైతే ఈ మహిళా పాలు ఉత్పత్తి సహకార సంఘం అయితే ఉందో ఐటీ సపోర్ట్ కోసం మనం డిజిటల్ అసిస్టెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశాం. తర్వాత మరి మహిళా సంఘాలతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేరవేస్తూ వాళ్లకు మరి సన్నిహితంగా పనిచేస్తున్నటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కూడా దీంట్లో భాగస్వామ్యం చేశాం సార్. సో ఆ రకంగా సెక్రటరియట్ నుంచి 3 ఫంక్షనరీస్ మనకు ఇన్స్ట్రుమెంటల్ రోల్ విలేజ్ లెవెల్లో ప్లే చేసే విధంగా వాళ్ళని టాస్క్ ఫోర్స్లో ఇంక్లూడ్ చేశాము. మరి చాలా సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో మరి మహిళా సంఘాలని మనం ఏర్పాటు చేసి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములై మరి పనిచేస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ని మనం గ్రామంలో ఎంటర్ చేసి దాన్ని మరి ఒక మంచి స్థాయికి తీసుకురావాలి అంటే కమ్యూనిటీ సపోర్ట్ అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఆర్బీకే పరిధిలో ఎన్ని విలేజ్ ఆర్గనైజేషన్స్ అంటే ఎస్ఎస్జి ఫెడరేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మ్యాప్ చేశాం సార్. ప్రతి వివో నుంచి కూడా వివోఏ ఉంటారు. వాళ్ళు ఆ వివోఏ యాక్టివిటీస్ కోసం బలోపేతం చేయడానికి వాళ్ళ బిజినెస్ చేయడానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందువల్ల వివోఏ ప్లస్ వివో నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఈజ్ ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ హూఎవర్ ఈజ్ యాక్టివ్ వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసాం సార్. ఆ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత మరి ఒక ఎస్ఓపిని డిజైన్ చేశాం సార్. మరి గవర్నమెంట్ నుంచి ఇచ్చినటువంటి జీవోలు అట్లాగే ఎంపీ గారు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు వాటన్నింటినీ కూడా సంకలనం చేసుకుని మేము ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఎవరు ఏ స్థాయిలో ఎలాంటి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ప్లే చేయాలనే విషయం మీద ఒక ఎస్ఓపి కూడా అందరికీ జారీ చేయడం జరిగింది. అట్లాగే మరి గ్రామ స్థాయిలో మరి మనం ఎవరినైతే ఈ పాలు పోయడానికి ఐడెంటిఫై చేస్తామో ఆ బెనిఫిషరీస్కి అందరికీ కూడా ఐడెంటిఫై చేయడానికి ఒక ఫార్మాట్ను కూడా డిజైన్ చేశాము. ఈ యొక్క బిజినెస్ నడుపుకోవడానికి ఇది 18వ తారీఖు కల్లా అయిపోతుంది సార్. 19 క్వశ్చన్ పెట్టుకున్నాము. ఇలా 2 నెలలు ఈ ప్రపోజల్ సొసైటీలో ఎవరైతే మెంబర్స్గా మనం ఎంపిక చేశామో ఈరోజు మన డైరీ విషయం సంబంధించి దాన్ని జిల్లా ప్రజలందరూ కూడా ఈ పాల ఉత్పత్తిదారులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల కారణంగా ముఖ్యమంత్రి గారితో చర్చించిన వెంటనే మరి దాన్ని ఏదో రకంగా రెక్టిఫై చేయాలని చెప్పి అమూల్ సంస్థని తీసుకురావడం జరిగింది. ముందుగా ముఖ్యమంత్రికి నా అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. అట్లనే మంత్రి గారు మరి ఎన్నో పనులున్నా కూడా ఈరోజు ఈ డైరీ మీద రివ్యూ చేయడానికి వచ్చినందుకు మంత్రి గారికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఈ డైరీ పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైంది మీ అందరూ తెలుసు. పక్షాలు చేయాలని చూసినప్పుడు కూడా అప్పుడు చేయలేకపోయాం. ఎందుకంటే అది మ్యాక్స్ యాక్ట్లో ఉండడం వల్ల వాళ్ళు పెట్టుకున్నారు కావాలని. ఆ మ్యాక్స్ యాక్ట్లో ఉండడం వల్ల వాళ్ళే రొటేషన్ అవుతూ వాళ్ళే సొసైటీ రన్ చేసే డైరీని రన్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి అప్పుడు చాలా ప్రాబ్లం అయినా చేయలేకపోయాం. ఇప్పుడు ఆ డైరీని నిర్వీర్యం చేసి పారేశారు. టోటల్గా అప్పులు పాలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. మరి కాబట్టి దాన్ని ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయినా కానీ ప్రకాశం జిల్లా ప్రజల పాలకి అందరూ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఖచ్చితంగా కూడా మంచి కార్యక్రమం చేపట్టబడుతుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికి న్యాయం చేసేదానికి మా సాయశక్తులు కృషి చేసి అందరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మరి ఈ రివ్యూ మరి మంత్రి గారు అన్ని క్షుణ్ణంగా అన్ని తెలుసుకున్నారు, రివ్యూ చేస్తారు కాబట్టి రివ్యూ చేసిన తర్వాత మాట్లాడతాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నేటి ఈ ప్రత్యేక రివ్యూకి అధ్యక్షత వహించినటువంటి జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ కోల భాస్కర్ గారు,
అలాగే నాతో పాటుగా వేదికకి మరింత గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు పాలెం శ్రీనివాసరెడ్డి గారికి, నాతో పాటుగా వేదిక మీద ఉన్నటువంటి సంతనూతలపాడు ఎమ్మెల్యే సోదరుడు సుధాకర్ బాబు గారు, అలాగే మా ఏపీడీడీసీఎఫ్ ఎండి అహ్మద్ బాబు గారు, అలాగే జాయింట్ కలెక్టర్స్, వేదిక ముందున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులు, మరి అలాగే ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటే మహిళా పాల ఉత్పత్తి సహకార సంఘాలకు సంబంధించినటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి మెంటర్స్, సెక్రటరీస్, అలాగే ఆర్బీకే లెవెల్ అధికారులు, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ సమయం 1:30 అంటే మనందరికీ కూడా ఆకలి, ఏదో ఒకలాగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోదామని చెప్పి మీరు అంతా అనుకుంటూ ఉండొచ్చు. బట్ ఆ అవకాశం మీకు లేదు ఇప్పుడు. రైట్ కలెక్టర్ గారు, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ ప్రెజెంటేషన్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, అసలు ఈరోజు అత్యంత ప్రధానమైనటువంటిది నాకు, వాస్తవానికి పార్టీ గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మేమంతా కూడా ఒక 10 రోజుల పాటు నియోజకవర్గాల్లో ఉండాలి. ప్రభుత్వ విధానం, జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ అండ్ ఫిలాసఫీని గ్రామాల్లో మరొకసారి ప్రచారం చేయాలని చెప్పి మాకు ఆజ్ఞలు ఉన్నాయి, ఆంక్షలు ఉన్నాయి. ఇన్స్పైట్ ఆఫ్ దట్, వాట్ ఆర్ దిస్ ప్రాజెక్ట్ వీ కాల్ ఏపీ అమూల్ ప్రాజెక్ట్. సే ప్రెస్టీజియస్ ఎంఓ అంటే ప్రభుత్వానికి రైతులకు అదనపు ఆదాయం చేకూర్చడానికి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కింద దీన్ని మనం టేకప్ చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ఆయన ఆశయాల మేరకు, ఆయన లక్ష్యాలని మీట్ అయ్యేటటువంటి క్రమంలో ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం మనందరికీ తెలుసు. ప్రజా సంకల్ప యాత్ర సమయంలో అనేక మంది పాడి రైతులు ఆయనతో పాటు అడుగులు అడుగు వేశారు, ఆయనతో పాటు కలిసి నడిచారు. మరి అప్పుడు చెప్పినటువంటి మాటలే, మా కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదు, మాకు సరైన మద్దతు ధర లభించడం లేదు, ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి డైరీలన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో, ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేసి ఒక ప్రైవేట్ డైరీని రాష్ట్రం మొత్తం ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆ రోజు పాడి రైతులందరూ కూడా ఆయనతో విన్నవించుకోవడం. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాన్ని చాలా ప్రధానంగా చెప్తా ఉంటారు, రైతులకు ఉన్నటువంటి ఆదాయ వనరుల్ని పెంచాలి అంటే, రైతులకు అదనపు ఆదాయం చేకూర్చాలి అంటే పాడి పరిశ్రమ అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరి అందుకనే ఈ ప్రపంచంలోనే ఒక అత్యుత్తమైనటువంటి డైరీ అమూల్, దేశంలోనే పేరుగాంచినటువంటి డైరీ అమూల్. మరి అమూల్ గుజరాత్ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పాలసీస్ తీసుకొని వాళ్ళ రైతుల కళ్ళలో ఆనందం చూస్తుంది, వాళ్ళ రైతులందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆదాయాన్ని ఇచ్చేటటువంటి క్రమంలో మరి ఎలాంటి సంస్థ యొక్క సేవలు మన రాష్ట్రానికి తీసుకొస్తే మన రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుంది, తద్వారా ఒక మంచి జీవితాన్ని ఇవ్వగలిగిన వాళ్ళు అవుతామని చెప్పి ఏపీ అమూల్ ప్రాజెక్ట్ కింద వాళ్ళతో మనం ఎంఓయూ చేసుకోగలిగాం. మరి ఏపీ అమూల్ ప్రాజెక్ట్ని ఈ 25వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున లాంచ్ చేయడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి మొదటి దశలో ప్రకాశం, చిత్తూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలో మొదటి దశలో మనం దీన్ని లాంచ్ చేసుకోబోతా ఉన్నాం. నేను అనుకుంటా ఒక 2 రోజుల నుంచి మొదలైందని అనుకుంటున్నాను. ఈ 13th నుంచి మొదలు స్టడీ చేసి మనకు లిస్ట్ ఇచ్చారు సార్. ఈ 200 గ్రామాలని మనమంతా కసరత్తు చేసి ఆర్పికల్ వారిగా మ్యాపింగ్ చేశాము. ఈ ఆర్పికల్ వారిగా వివోలు కూడా ఏమున్నాయి అనేదంతా మ్యాపింగ్ చేసుకుని దానికి కావాల్సినటువంటి ఈ ఇంప్లిమెంటేషన్ మెకానిజాన్ని రెడీ చేసుకుంటున్నాం సార్.
25వ తారీఖున సీఎం గారు లాంచ్ చేస్తారని చెప్పి మాకు టార్గెట్ ఇచ్చారు. 20వ తారీఖు నుంచి ఎవరైతే మనం లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామో ఉమెన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు పాలు పోయడానికి వాళ్ళని సిద్ధం చేయాలి. సో అని కావాల్సినటువంటి ఈ అరేంజ్మెంట్ కోసం ఇప్పుడంతా ఈ స్టెప్స్ అన్ని ఇనిషియేట్ చేశాం సార్. ఈ షార్ట్ నోటీస్ ఆఫ్ టైంలో ఈ ప్రాజెక్ట్ని గ్రౌండ్ లెవెల్లో బాగా ఇంప్లిమెంట్ చేయడానికి ఎబిలిటీస్ ఉన్నాయో అటు చూడడం 56. The next level is going to be Yes, at sir. village gram sabha events. అంటే నిన్న ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఈరోజు గ్రామ సభ చేసుకుంటున్నారు. అక్కడ వాళ్ళ ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకుంటారు. వాళ్ళు ఒక ఎవ్రీడే ఈవినింగ్ బాబు గారు 3 డిస్ట్రిక్ట్స్ కూడా ట్రై టు ఫాలో ఇట్. దానికి సంబంధించి ఒక యాప్ డెవలప్ చేసి ఇందాక బాబు సాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ అందరికి. ఇప్పుడు మెంబర్స్ అంతా మనం ఏపీ అమూల్ ప్రాజెక్ట్ అన్నటువంటిది రైతులకు అసలు ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటే, అల్టిమేట్లీ ఎనీ డైరీ ఒక లీటర్ పాలకి మంచి ల్యూక్రేటివ్ ప్రైస్ వచ్చినప్పుడు న్యాయం చేసేవాళ్ళం అవుతుంది, ఒక మాటలో చెప్పాలి అంటే. సో దీనికోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ స్పెండింగ్ ఆల్మోస్ట్ 1800+ crores రాష్ట్ర వ్యాప్తంగా. సుమారుగా మనకు 10,600 ఆర్బీకేస్ ఉంటే 9,000 పైబడి మిల్క్ పొటెన్షియల్ ఆర్బీకేస్ మనం ఐడెంటిఫై చేసాం. ఈ 9,800 మిల్క్ పొటెన్షియల్ ఆర్బీకేస్లో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫేజ్డ్ మేనర్ బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్ గా, ఆటోమేటెడ్ మిల్క్ కలెక్షన్ సెంటర్స్ గా, మరి అలాగే సుమారుగా 7,500 ఆర్బీకేస్లో మిల్క్ కలెక్షన్ సెంటర్స్ కానీ మనం కట్టించిపోతా ఉన్నాం. నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వం, ఏదైనా ఒక ప్రభుత్వం రైతుల కోసం, ముఖ్యంగా డైరీ డెవలప్మెంట్లో ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు చేయడం అన్నటువంటిది మొట్టమొదటిసారి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాం. ఈ బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్ కోసం ఆల్మోస్ట్ 1,300+ crores మనం వెచ్చించబోతాము. మరి అలాగే మిల్క్ కలెక్షన్ సెంటర్స్ 7,000 పైబడి కట్టించడానికి దానికి ఒక 500 కోట్ల రూపాయల ఎన్ఆర్జీఎస్ ద్వారా మంజూరు చేయడం జరుగుతాము. సుమారుగా ఇది ఒక 1,800 కోట్లు పైబడి ఒక సింగిల్ ఫేజ్లో మనం స్టేట్ గవర్నమెంట్ రైతుల కోసం ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఇంత చేస్తున్నటువంటిది ఏంటంటే రైతులకి గౌరవప్రదమైనటువంటి ధర ఇవ్వాలి. ఏదైతే ఇప్పుడు మనం ఈ ఎఫ్పిఓస్ ఫామ్ చేస్తున్నామో ఆ పర్టికులర్ మిల్క్ కలెక్షన్ సెంటర్ వరకు మిల్క్ కలెక్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి అమూల్ వాళ్ళు టేకప్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసుకుని వేరే స్టేట్స్కి ట్రాన్స్పోర్ట్ చేయటం, మరి అలాగే అదర్ మిల్క్ ప్రోడక్ట్స్ కింద దాన్ని కన్వర్ట్ చేసి తద్వారా మార్కెటింగ్ చేయటం. సో దిస్ ఏపీ అమూల్ ప్రాజెక్ట్ ఈజ్ ఎ ప్రాజెక్ట్ గవర్నమెంట్ సపోర్ట్తో, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో. ఈ విషయాన్ని ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనేదాన్ని మీరు అంతా ఒకసారి గమనించాలి. చాలామంది అడుగుతూ ఉంటారు, మిల్క్ తీసుకెళ్ళి అమూల్ వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నారు అన్నటువంటి అక్కడక్కడ కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. దానికోసం ఇంత పర్టికులర్గా చెప్పాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మిల్క్ కలెక్షన్ సెంటర్స్ మనమే పెడుతున్నాం. ప్రతి మిల్క్ కలెక్షన్ సెంటర్లో కూడా అవసరమైనటువంటి కంప్యూటర్స్, ఇంటర్నెట్, మిల్కోమీటర్, వాట్ ఎవర్ ఇట్ మే, దానికి అవసరమైనటువంటి ఆఫీస్ స్టాఫ్, జనరేటర్స్, అలాగే ఫీడ్కి సంబంధించినటువంటి స్టోరేజ్ యూనిట్, బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్, వీటన్నిటినీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పెట్టి ఆ ఆర్బీకేలో ఉన్నటువంటి ఏదైతే సొసైటీ ఉందో వాళ్ళకి ఆ పర్టికులర్ మిల్క్ కలెక్షన్ సెంటర్ మీద పూర్తి హక్కులు ఇస్తా ఉన్నాం. పూర్తి హక్కులు వాళ్ళకే ఇస్తున్నాం. దాని మెయింటెనెన్స్ కూడా వాళ్ళకే ఇస్తాం. అమూల్ వాళ్ళు ఏంటంటే వాట్ ఎవర్ ద మిల్క్ దట్ ఈస్ బీయింగ్ ప్రొక్యూర్, ఏదైతే మిల్క్ మనం కలెక్ట్ చేస్తున్నామో దాన్ని ఫార్వర్డ్ లింకేజ్, ఒక మాటలో చెప్పాలి అంటే ఒక ప్రాపర్ సెక్యూర్ ఫార్వర్డ్ లింకేజ్ ఇస్తా ఉన్నాం అమూల్ రూపంలో. These Amul people will properly market whatever the milk that is being procured by these
కన్సర్న్ సొసైటీస్. ఈ బంధం ఆంధ్రప్రదేశ్ అమూల్ అన్నటువంటి లింక్ చాలా దృఢమైనటువంటిది, ఒక బలమైనటువంటి సంకల్పంతో రైతులకు మేలు చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మరొకసారి ఏపీ అమూల్ ప్రాజెక్ట్ గురించి గుర్తు చేస్తా ఉన్నాను. సుమారుగా 1,20,000 లీటర్లు డొమెస్టిక్ యూసేజ్కి వెళ్ళిపోతుంది. సుమారుగా 50-60 లక్షల లీటర్ల మిల్క్ వేరియస్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ డైరీస్కి వెళ్తా ఉంది. ఇంచుమించుగా 200 లక్షల లీటర్లు అంటే 2 కోట్ల లీటర్ల మిల్క్ అనార్గనైజ్డ్ సెక్టర్ ప్రైవేట్ వెండర్స్కి రకరకాలుగా వెళ్ళిపోతా ఉంది. సో ఇంత పొటెన్షియల్ ఉన్నటువంటి ఈ స్టేట్ని చక్కగా ఆర్గనైజ్ చేయడానికి ఏపీ అమూల్ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. మనం ఒక్క ప్రకాశం డిస్ట్రిక్ట్ తీసుకుంటే సార్, ప్రకాశం డిస్ట్రిక్ట్ డేటా సార్, ఆల్మోస్ట్ ఒక రోజుకి 17 లక్షల లీటర్లు ప్రొడ్యూస్, 17 లక్షల లీటర్లు ఒక రోజు కింద ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉంటే ఇందులో సుమారుగా 4.2 లక్షల లీటర్లు డొమెస్టిక్ యూసేజ్ వాడుతూ ఉన్నాం. మరి మిగిలినటువంటి ఆ 12.5 లక్షల లీటర్లు ఒక 7.5 లక్షల లీటర్లు డైరీస్కి వెళ్తా ఉంది. ఇది గవర్నమెంట్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్. ఆల్మోస్ట్ ఒక 5 లక్షల లీటర్లు పైబడి అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉంది. ఈ ఎంటైర్ 5 lakh లీటర్లు కూడా మన ఏపీ అమూల్ భాగస్వామ్యం కింద తీసుకొని రావడం ఒక లక్ష్యం అయితే, ప్రైవేట్ డైరీస్ కూడా మనం బ్రహ్మాండమైనటువంటి పోటీ ఇవ్వాలి. ఆ రైతులు కూడా మన పట్ల ఏదైతే మనం సొసైటీస్ గ్రామాల్లో ఫామ్ చేస్తూ ఉన్నామో, మీరు ప్రైవేట్ డైరీ ఫార్మర్స్ పోటీగా నిలబడి మిమ్మల్ని చూసి ప్రైవేట్ డైరీలు కూడా పాల ధరను పెంచేటటువంటి, మీరు పాల సేకరణ ధరను పెంచేటటువంటి పరిస్థితి రావాలని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఏపీ అమూల్ ప్రాజెక్ట్ని ప్రైవేట్ డైరీలకు ధీటుగా, ప్రైవేట్ డైరీలకు పోటీగా, ప్రైవేట్ డైరీలకి మెరుగ్గా ఈ పాలసీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. మిల్క్ కలెక్షన్ సెంటర్ అనేది ఎంజిఎన్ఆర్ఎస్ ద్వారా కన్స్ట్రక్ట్ చేస్తూ అక్కడ మన ఏఎంసీ కానీ బిఎంసీ కానీ పెట్టాలి. కానీ అది టైం పడుతుంది కాబట్టి ప్రస్తుతం మనం ఆర్బీకే ఉన్నటువంటి గ్రామంలో, ఆర్బీకే సెంటర్లో, అదేవిధంగా ఇతర గ్రామాలు అంటే ఒక ఆర్బీకే 3-4 గ్రామాలు అటాచ్ అయి ఉంటుంది. ప్రతి గ్రామంలో ఒక మిల్క్ కలెక్షన్ సెంటర్ 200 పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ముందు ఉంది సార్, యాక్చువల్లీ ఆ ఎక్విప్మెంట్స్ అన్ని ఈ ప్లాట్ఫామ్ లో మనం పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. దీనిలో అంటే ఏఎంసీ అంటారు, అంటే ముఖ్యంగా మిల్క్ సంబంధించినటువంటి ఫ్యాట్ కంటెంట్, అదేవిధంగా అది మెషర్ చేస్తూ అప్పుడప్పుడే ఆన్లైన్ లో అది అమూల్ డేటాబేస్ కు వెళ్తుంది. ఆ ఒక్కొక్క రైతు ఎంత, అది హౌ మచ్ క్వాంటిటీ, వాట్ ఇస్ ద క్వాలిటీ, దాన్ని బట్టి 10 రోజుల్లో ఒకసారి. एंड वाटर एडल्ट्रेशन यानी कि कस्टमर का जितना फैट है, इसमें कितना एसएनएफ है, अगर वो फार्मर्स ने ऊपर से जो वाटर एडल्ट्रेशन किया होगा तो इंडिकेट 10%, 5%, ओके. उसके बाद అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ని కూడాను ఈ టీంలో చేర్చడం జరిగింది సార్. వీరందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్జి గ్రూప్లో ఉన్నటువంటి మహిళలందరినీ, ఎవరైతే మహిళా పాల ఉత్పత్తిదారులు ఉన్నారో వాళ్ళని గుర్తించడం కోసము విలేజ్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ని మరియు విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు అయితే ఉన్నారు, విఓఏలు సార్. వీరికైతే ఏంటంటే ఎక్కువగా గ్రూప్ మహిళలందరూ కూడాను వీళ్ళతో పాటు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ మెంబర్స్ని విలేజ్ లెవెల్ టాస్క్ ఫోర్స్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి చెప్పామన్నమాట. ఏంటంటే పాల ఉత్పత్తిదారులు ఎవరైతే ఈ ఎస్హెచ్జి గ్రూప్లు ఉన్నారో వారిని మీరు ముందు గుర్తించి ఆ డేటా అంతా కూడాను గ్రామ సభ జరిగిపోయే ముందుగానే కలెక్ట్ చేసి పెట్టుకున్నట్లయితే మనం ఆ గ్రామ సభ జరిగే సమయానికి అమూల్ వారికి ఎవరైతే ముందుకు వచ్చేసి పాలు పోస్తారు 20వ తేదీకి గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు 20వ తేదీకి ఆ పాల కేంద్రం దగ్గరికి పాలు వచ్చేటువంటి వాళ్ళని ఈ గ్రామ సభల ద్వారా మనం ఎన్నిక చేసుకున్నాము అనేటువంటి ఉద్దేశంతో వారిని గుర్తించడం. ఈ 201 గ్రామాలు దీనికి
మనం సొసైటీ ఏర్పాటు చేసే ముందు అమూల్ వాళ్ళు స్టడీ చేసి మనకు వాళ్ళు ఓకే అంటేనే మనం తర్వాత వెళ్తాం సార్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 25వ తారీఖు ప్రోగ్రామ్ లాంచ్ చేయడానికి ఈ ఫేజ్ 1లో 201 గ్రామాలు వాళ్ళు స్టడీ చేసి రూట్ కూడా ఫైనల్ చేసి అంత రెడీగా ఉంది సార్. అది ప్యారల్ గా జరిగింది. అమలు వాళ్ళు నెంబర్ ఆఫ్ మిషన్ ఫార్మర్స్ సబ్మిషన్ సార్ 140. ఈ 201 గ్రామాలు 141 ఆర్బీకేలు ఉన్నాయి సార్. 141 ఆర్బీకేల పరిధిలో ఈ 201 గ్రామాలు ఉన్నాయి. ఒక్క సొసైటీ కింద 3 గ్రామాలు వస్తాయి. ఆ సొసైటీ నుండి ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ రిప్రజెంటేషన్ ఉండాలి ఆ ప్రమోటర్. ఓకే, నెగ్లెక్ట్ చేసి నిర్వీర్యం చేసిందో దాన్ని రివైవ్ చేసే దానిలో భాగంగా ఎవ్రీ ఆర్బీకేలో ఉన్నటువంటి సొసైటీ ఒక గవర్నమెంట్ సొసైటీ. రిమెంబర్ కదా, ఏదైతే కూడా ప్రతి పంచాయతీలో కొన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. వారికి వచ్చిన పేమెంట్ దాకా, అదే విధంగా సొసైటీలో ఇంకా జరిగినటువంటి ఇతర కార్యక్రమాలు ఆన్లైన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు గ్రామ అప్పుడు మీకు వాలంటీర్ ఇప్పుడు ఉన్నటువంటి విండో అన్నమాట. అది అక్కడ విలేజ్ మీటింగ్ నుంచి మనం మొదలు పెడుతున్నారు. విలేజ్ మీటింగ్, విలేజ్ బఫెలో స్టౌస్ ఉన్నాయి. దానికి ఫ్యామిలీస్ తో మ్యాపింగ్ కూడా చేస్తా పొటెన్షియల్ బెనిఫిషరీస్ అన్నమాట. వారిని తప్పనిసరిగా ఈ మీటింగ్ ఇన్వైట్ చేయాలి. సో మనం ఐడి కార్డులు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాల మేరకు తయారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని అట్లా ఉండు పెద్ద తర్వాత జీ చిన్న. మరి ముఖ్యంగా ఎన్నో రకాలుగా రైతులకు ఇబ్బంది జరిగిన పరిస్థితులు ఉన్నాయి. మరి బాగున్న డైరీని నిర్వీర్యం చేశారు. మరి దానికోసం అని చెప్పి ముఖ్యమంత్రి గారితో డైరీ పరిస్థితి అధ్వానంగా ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పగానే మరి ముఖ్యమంత్రి గారు అమూల్ డైరీ వాళ్ళకి దీన్ని చూడమని చెప్పి అమూల్ వాళ్ళు ఆయన చెప్పడం జరిగింది. మరి మంత్రి గారు ఈరోజు దాని మీద ఈ డైరీ విషయంలో మీద ఏం జరుగుతున్నాయని కూడా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. రేపు నవంబర్ 25 నాడు ముఖ్యమంత్రి గారు ఇది లాంచ్ చేస్తారు. కాబట్టి ఈ 25 లోపల అన్నీ కూడా సొసైటీలు ఫామ్ చేసి మరి ముఖ్యంగా మహిళల ద్వారా ఈ కార్యక్రమం ఈ మిల్క్ ప్రొక్యూర్ చేసే దానికి మహిళల సొసైటీలు ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాదాపు 200 గ్రామాలు మొదలుగా సెలెక్ట్ చేయడం జరిగింది. దాని ప్రకారం అన్నీ కూడా ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి. దాని మీద మన మంత్రి గారు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ డైరీ మీద రివ్యూ చేసినందుకు మంత్రి అప్పలరాజు గారిని నేను పూర్తిగా అభినందిస్తా ఉన్నాం. మా జిల్లాకి, మా డైరీకి మంచి మన రైతులకి పాలు చేసే రైతులకి అందరూ కూడా సంతోషంగా ఉన్న విషయం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. 25వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం కాబోతుంది. మరి ఈ ఏపీ అమూల్ ప్రాజెక్ట్ అన్నటువంటిది మొదటి దశలో ప్రకాశం, చిత్తూరు అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ప్రారంభిస్తున్నాం. మరి దానిలో భాగంగా ఏపీ అమూల్ ప్రాజెక్టుకి సంబంధించి ఈ మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ఏర్పాటు, మరి వాటి పనితీరు, మరి అలాగే టెంటేటివ్ మిల్క్ కలెక్షన్ సెంటర్స్, అలాగే వాటిని ఏ బిఎంసీలో మనం స్టోర్ చేయాలి, అక్కడి నుంచి ఫర్దర్గా ట్రాన్స్పోర్ట్ ఎలాగవుతుంది, ఆఫ్టర్ దట్ మార్కెటింగ్ ఎలా చేస్తారన్నటువంటి విషయం మీద రివ్యూ చేయడం కోసం, వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం కోసం, తద్వారా ఇక్కడ విషయాల్ని ముఖ్యమంత్రి గారికి చేరవేయడం కోసం ప్రకాశం జిల్లా రావడం జరిగింది. మరి ఈ జిల్లాకు వచ్చిన తర్వాత నాకు పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి ప్రకాశం జిల్లా ప్రజలు, ముఖ్యంగా సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సంతనూతలపాడు ఎమ్మెల్యే సోదరుడు సుధాకర్ బాబు గారితో ఒక 2 కిలోమీటర్లు పాదయాత్రలు నడిచి, అలాగే చెదలవాడ పశుగ్రాస క్షేత్రాన్ని కూడా పరిశీలించి అక్కడి నుంచి ఒంగోలు ప్రకాశం కలెక్టరేట్కి రివ్యూ కోసం రావడం జరిగింది. రివ్యూలో నాతో పాటు భాగస్వామ్యం అయినటువంటి గౌరవ మంత్రివర్యులు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ మినిస్టర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి అలాగే
మరొక పెద్దలు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమూలం సురేష్ గారికి, రివ్యూలో పాల్గొన్నటువంటి కలెక్టర్, మరి అలాగే ఏపీ DDCF MD అహ్మద్ బాబు, జాయింట్ కలెక్టర్స్, అలాగే అమూల్ ప్రతినిధులు, మెంటార్స్ అండ్ వివిధ స్థాయి అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏపీ అమూల్ ప్రాజెక్ట్ అన్నటువంటిది దీని ప్రధానమైనటువంటి లక్ష్యం ఏదైతే గత ప్రభుత్వ డైరీల్ని ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో నిర్వీర్యం చేసేసి, ఎక్కడున్నాయో తెలియడం లేదు మనకు ప్రభుత్వ డైరీలన్నీ కూడా, వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసేసి ఒకే ఒక్క ప్రైవేట్ డైరీని రాష్ట్ర వ్యాప్తంగా విశృంఖలంగా విస్తృతంగా అభివృద్ధి చెందడానికి, వ్యాప్తి చెందడానికి గత ప్రభుత్వం కారణమయ్యి, తద్వారా పోటీ లేదు, డైరీ రంగంలో పోటీ లేని తత్వాన్ని సృష్టించి ఒక్క డైరీకి ఏకఛత్రాధిపత్యం వచ్చే విధంగా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలోనే పాడి రైతుల కష్టాలు చూశారు, వాళ్ళు ఇక్కట్లు చూశారు, మరి ఏ రకంగా ఒక పర్టికులర్ డైరీ దోచుకుంటుంది అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలించిన పిమ్మట మరి ప్రభుత్వ డైరీల్ని రివైవ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రపంచంలోనే నెంబర్ 1 డైరీ అమూల్, దేశవ్యాప్తంగా పేరొందినటువంటి డైరీ, శాస్త్ర సాంకేతికను అందిపుచ్చుకొని తద్వారా రైతులకు మంచి మేలు చేకూరుస్తున్నటువంటి డైరీ గుజరాత్ రాష్ట్రంలో. మరి మొట్టమొదటిసారి ఈ అమూల్ డైరీ అన్నటువంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయటం దేశంలోనే ప్రథమని, ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజన్కి, ఆయన యొక్క ఆశయానికి ఇది ఒక నాంది అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాము. ఈ ఏపీ అమూల్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి ఆర్బీకే లెవెల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 10,600 ఆర్బీకేస్ ఉన్నాయి. 9,800 పైబడి పొటెన్షియల్ ఆర్బీకేస్, మిల్క్ పొటెన్షియల్ ఆర్బీకేస్ని ఐడెంటిఫై చేస్తాం. ఇంచుమించుగా ఒక 7,500 ఆర్బీకేస్లో మనం సుమారుగా ఈరోజే జీవో వచ్చింది. 15 లక్షల నుంచి 18 లక్షలు పెట్టి ఒక మిల్క్ కలెక్షన్ సెంటర్ని మనం కట్టించిపోతూ ఉన్నాం. ఆ మిల్క్ కలెక్షన్ సెంటర్స్లోనే బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్ని పెట్టించిపోతూ ఉన్నాం. సుమారుగా అవి కూడా ఒక 7,800 BMCస్ని 13,330 కోట్లు పైబడి పెట్టి BMCస్ని పెట్టిస్తున్నాం. మరి అలాగే 7,500 మిల్క్ కలెక్షన్ సెంటర్స్ కోసం ఒక 500 కోట్లు పైబడి మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తుంది. ఆర్బీకే లెవెల్లో ఒక FPOs అంటే అది మహిళలతో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ మిల్క్ కలెక్షన్ సెంటర్స్ నడిచే విధంగా, వాళ్ళకి దాని మీద పూర్తి అజమాయిషి ఇచ్చే విధంగా దాన్ని ఆర్గనైజ్ చేయడం, మెయింటైన్ చేయడం కూడా ఆ FPOస్కే ఇచ్చి, తద్వారా ఒక ప్రాపర్ ఫార్వర్డ్ లింకేజ్, అమూల్ భాగస్వామ్యంతో ఒక ప్రాపర్ ఫార్వర్డ్ లింకేజ్ ఇచ్చి మార్కెటింగ్ చేసి తద్వారా రైతులకు మేలు చేకూర్చే విధంగా, అదనపు ఆదాయం చేకూర్చే విధంగా, లీటర్ పాలు పైన ఖచ్చితంగా అదనపు ఆదాయాన్ని మనం ఇచ్చే విధంగా ఈ ఏపీ అమూల్ ప్రాజెక్ట్ని రూపకల్పన చేయడం జరిగింది. మరి ఈ ప్రాజెక్ట్ 20వ తేదీ నుంచి ఈ 3 జిల్లాల్లో, ఈ జిల్లాకు సంబంధించి సుమారుగా 200 గ్రామాల్లో మనం మిల్క్ కలెక్షన్ని 20వ తేదీన మొదలుపెట్టి 25వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ బిల్స్ని చెల్లించి లాంఛనంగా ప్రారంభిస్తామని, మరి ఈ ప్రాజెక్ట్ తీరుతెన్నుల్ని ఇదివరకే గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు కానీ, మరో మంత్రి సురేష్ గారు కానీ, వివిధ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీని మీద ఆల్రెడీ కొంత రివ్యూ చేసి వర్కౌట్ చేశారు. పనితీరు పట్ల నేను చాలా సంతృప్తికరంగా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ అన్నది.